ఈరోజు మనం ఈ వీడియోలో సర్కిల్స్ పార్ట్ 3 గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు గనక పోయిన సర్కిల్స్ పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 వీడియోను గనక మిస్ అయి ఉంటే దాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. లేదు అంటే ఈ వీడియో మధ్యలో కార్డు రూపంలో దాన్ని నేను మీకు చూపిస్తాను. సో ఈ సర్కిల్స్ పార్ట్ 3 అనే టాపిక్లో నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే టాంజెంట్స్ లైన్ అనే ఒక టాపిక్ని నేను డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. సో టాంజెంట్ లైన్ టాంజెంట్ లైన్ మీద మనకి చాలా సమ్స్ అనేటివి జేఈఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్వశ్చన్స్ అనేటివి మనల్ని అడుగుతారు. సో వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టాంజెంట్ లైన్స్ దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ అవుట్ సైడ్ పాయింట్ అంటే ఎక్స్టర్నల్ పాయింట్ అని చెప్పి అడుగుతారు అనమాట. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ని మనం డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం చాలా టాంజెంట్స్ని ఒక సర్కిల్కి డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు టాంజెంట్ అంటే ఏంటి? టాంజెంట్ అంటే ఏదైనా ఒక సర్కిల్ లేదు ఒక పారాబోలా లేదు ఒక ఎక్లిప్స్ ఎనీ కర్వ్ మీద ఒక లైన్ అనేది సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని మనం టాంజెంట్ అంటాం. 2 పాయింట్స్ అంటే మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని మనం సీకెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్ ఈక్వేషన్ నాకు S is equal to 0. దీని సెంటర్ వచ్చేటప్పటికి C of 0, అంటే సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజిన్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక పాయింట్ P, ఇది ఒక ఎక్స్టర్నల్ పాయింట్. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి నేను ఎన్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ని డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఒక పాయింట్, ఇది ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అయింది. ఈ పాయింట్ని నేను సమ్ Q అనుకుంటాను. సో Q ఈజ్ అ పాయింట్ ఇంటర్సెక్టింగ్ అ సర్కిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క Qకి నేను 2 కోఆర్డినేట్స్ ఇస్తాను, x1, y1. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందంటే S1 is equal to 0. సో నేను ఇందాక అంటే ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది నొటేషన్స్ గురించి. సో S1 is equal to 0 అంటే ఏంటంటే x1 plus y1 plus g times of x plus x1 plus f times of y plus y1 plus c is equal to 0. ఇది మనకి S1 వాల్యూ అనమాట. సో ఇచ్చిన కోఆర్డినేట్ని మనం దీంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ g అండ్ f అనేటి మనకి సెంటర్స్ సర్కిల్కి. సో ఇక్కడ నేను -g, -f అని కూడా నేను రాసుకోవచ్చు. కానీ సెంటర్ 0, 0 అంటే ఈ వాల్యూస్ మనకి 0 అయిపోతాయి. ఎందుకు? మనకి g ఇంకా f వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ x1, y1 టు ద సర్కిల్ x² + y² is equal to a² అనమాట. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక మీరు చూసుకుంటే దీన్ని మనం జనరల్ ఫామ్ కింద కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా స్టాండర్డ్ ఫామ్లో అంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ సర్కిల్కి మనం టాంజెంట్ ఈక్వేషన్ చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి స్టాండర్డ్ ఫామ్ ఏంటి? x² + y² is equal to a². ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్కి సెంటర్ మీకు తెలిసిందే, సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంటుంది. సో సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ P అనుకోండి. ఆ P వచ్చి మనకి సేమ్ ఇట్లానే Q ఆఫ్ x1, y1 అనే పాయింట్ దగ్గర సర్కిల్కి టచ్ అయింది అంటే అదొక టాంజెంట్ ఫామ్ చేసింది. సో ఆ టాంజెంట్కి ఎక్కడైతే సర్కిల్ టచ్ అయిందో ఆ కోఆర్డినేట్స్ పాయింట్స్ మనకి x1 ఇంకా y1 అని చెప్పి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏమవుతుందని చెప్పండి, సేమ్ మళ్ళీ S1 is equal to 0. సో ఈ ఈక్వేషన్కి S1 is equal to 0 ఏమవుతుందంటే x1 plus y1 minus a² is equal to 0 అవుతుంది అనమాట. సో ఇట్లా చాలా కేసెస్ మనకి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చే ఇంకొక కేసు ఏంటంటే కండిషన్స్ ఫర్ అ లైన్ టు బి ఏ టాంజెంట్ టు అ సర్కిల్. సో ఒక లైన్ టాంజెంట్ అని చెప్పాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ మనం ఒబే చేయాలి. సో ద ఫస్ట్ కండిషన్ ఏంటంటే y is equal to mx plus c. సో దీన్ని మనం స్లోప్ పాయింట్ ఫామ్ అని కూడా అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ y is equal to mx plus c అనేది ఏంటంటే ఒక లైన్. సో ఈ లైన్ టచెస్ x² + y² is equal to r². అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ని టచ్ చేసుకుంది. సో అప్పుడు మనకి c వాల్యూ ఏమవుతుందంటే √+r² ఇంటూ m² + 1 అనమాట. సో వేర్ m is equal to స్లోప్, దీన్ని మనం స్లోప్ పాయింట్ ఫామ్ అంటాం. సో m అనేది స్లోప్, ఈ స్లోప్ అనేది ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనం తీసుకోవచ్చు. y is equal to mx plus c. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం రివర్స్ అంటే మళ్ళీ రాస్తే y is equal to mx ± r ఇంటూ ఇక్కడ r² కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, r ఇంటూ
m square plus 1. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ టు సర్కిల్ x square plus y square is equal to r square అని మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇట్లానే మరిన్ని కేసెస్ చూద్దాం. సో ఇటువంటిది ఇంకొక కేసు ఏంటంటే టూ స్లోప్స్ ఇచ్చారు, అంటే ఇక్కడ ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ఇచ్చారు. సపోజ్ మనకి y ఈజ్ ఈక్వల్ టు m1x ప్లస్ సి 1 అండ్ y ఈజ్ ఈక్వల్ టు m2x ప్లస్ c2. సో ఇలా కనుక మనకి ఈక్వేషన్ ఇచ్చారని చెప్పంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్లోప్ వాల్యూస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ x1 y1 డివైడెడ్ బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. నెక్స్ట్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు మనకి y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో ఇలా మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్మల్ లైన్. సో టాంజెంట్ వచ్చిందని చెప్పంటే ఆటోమేటిక్గా మనకి నార్మల్ ఈక్వేషన్స్ కూడా వచ్చేస్తాయి. సో నార్మల్ లైన్ ఈక్వేషన్. సో అసలు నార్మల్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక టాంజెంట్కి సెంటర్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ పర్పెండిక్యులర్ బైసెక్టార్ వచ్చిందంటే దాన్ని మనం నార్మల్ లైన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇదొక ఈక్వేషన్. సో ఇదొక టాంజెంట్ అనమాట. సో ఇదొక పాయింట్ పి దగ్గర టచ్ అయింది. సో ఇప్పుడు సెంటర్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ ఇలా లైన్ అవుట్ వచ్చింది. ఇది పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ చేస్తుంది. ఈ లైన్ని మనం నార్మల్ లైన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మనకి నార్మల్ లైన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ లైన్ ఏంటంటే x మైనస్ x1 టైమ్స్ ఆఫ్ y ప్లస్ ఎఫ్ మైనస్ y మైనస్ y1 టైమ్స్ ఆఫ్ x1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చాలా సింపుల్ ఈక్వేషన్ ఫ్రెండ్స్. దీన్ని మనం గుర్తుంచుకుంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు జేఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో. సో మనం ఈజీగా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సాల్వ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ నార్మల్ లైన్ దీంట్లోనే మనకి పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అని చెప్పి అడుగుతారు అనమాట. పొజిషన్ ఆఫ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. సో పొజిషన్ ఆఫ్ అ లైన్ అంటే ఇప్పుడు సి అనేది ఒక సెంటర్ అనమాట ఒక సర్కిల్కి. నెక్స్ట్ ఆర్ అంటే రేడియస్, ఇది మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్ అంటే ఇదే, అంటే ఇది ఒక సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఇది సెంటర్ సిపి వాల్యూ. సో ఆ డిస్టెన్స్ మనకి రేడియస్ కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు ఈ ఎల్ అనే వాల్యూ ఉంది చూసారు లైన్, ఆ ఎల్ అనేది అవుట్ సైడ్ సర్కిల్, అంటే ఆ లైన్ అనేది అవుట్ సైడ్ ద సర్కిల్, అది ఎక్కడైనా ఉండొచ్చు. లేదు డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఉందంటే ఎల్ వాల్యూ ఆన్ సర్కిల్, అంటే ఆన్ సర్కిల్ అని కూడా అనొచ్చు. లేదు అని చెప్పంటే మనం టాంజెంట్ అని కూడా దాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డి అనేది లెస్ దాన్ ఆర్ ఉంది అనుకోండి, దాన్ని మనం సర్కిల్ అంటే దీన్ని మనం సీకెంట్ అని కూడా అనొచ్చు. సర్కిల్ విల్ బి కట్టింగ్ ద సర్కిల్, ద లైన్ విల్ బి కట్టింగ్ ద సర్కిల్ ఇన్ 2 మేజర్ డిస్టింక్ట్ పాయింట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా మరిన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సర్కిల్ చాప్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేది ఏంటంటే మనకి డైరెక్టర్ సర్కిల్. సో డైరెక్టర్ సర్కిల్, అసలు డైరెక్టర్ సర్కిల్ అంటే ఏంటి? సో డైరెక్టర్ సర్కిల్ నేను దీన్ని డెఫినేషన్ ఎలా చెప్పాలి అంటే లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇందాక మీరు చూసుకున్నట్టయితే ఒక పాయింట్ అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి నేను ఒక టాంజెంట్ని డ్రా చేశాను. అట్లానే ఇప్పుడు 2 టాంజెంట్స్ డ్రా చేస్తున్నారు అనమాట సర్కిల్కి. సో 2 టాంజెంట్స్ డ్రా చేస్తే దాన్ని లోకస్ ఆఫ్ పాయింట్ అంటే ఆ 2 టాంజెంట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనమాట. సో ఇప్పుడు ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్కి ఇదొక టాంజెంట్, నెక్స్ట్ ఇదొక టాంజెంట్. సో ఇది సీకెంట్ అవుతుంది. సో ఇదొక టాంజెంట్, మీరు చూసుకుంటే ఇదొక టాంజెంట్ అనమాట. సో ఈ టాంజెంట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. సో ఈ 90 డిగ్రీస్. సో దీన్ని మనం ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద సర్కిల్, దీన్ని మనం డైరెక్టర్ సర్కిల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్ అంటే ఈక్వేషన్ ఇలా ఇచ్చారనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఇది మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్ డిసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2r స్క్వేర్. సో ఇట్లా అంటే మనం ఎప్పుడైనా ఎగ్జామ్లో చూసిస్తే డైరెక్టర్ సర్కిల్ అని, ఈ డైరెక్టర్ సర్కిల్ ఏంటి, ఒక కాన్సెంట్రిక్ సర్కిలా, లేదు ఏమైనా కోయిన్సిడ్ అయిన సర్కిలా, లేదు టాంజెంట్స్తో దగ్గరికి ఉన్న సర్కిలా, లేదు ఒక ఎలిప్స్ ఒక పారాబోలా, అట్లా చాలా డిఫరెంట్ వేలో థాట్స్ మనం ఆలోచిస్తాం. అలా కాకుండా
డైరెక్టర్ సర్కిల్ అని చెప్పంటే ఒక లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అని చెప్పి మనం గుర్తుంచుకుంటే చాలు. అంటే టూ టాంజెంట్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఒక సర్కిల్ దగ్గర, అంటే టూ టాంజెంట్స్ డ్రా చేసాం సర్కిల్కి, ఆ రెండు కనుక పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని మనం డైరెక్టర్ సర్కిల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం వీడియో రూపంలో ఇట్లా చెప్పుకోవడం కుదరదు. సో ఇవి ఈ త్రీ పార్ట్స్, అంటే సర్కిల్స్ త్రీ పార్ట్స్లో ఇవి నేను మేజర్గా చెప్పాలి అనుకున్న పాయింట్స్. ఎందుకంటే నేను మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మేజర్గా నన్ను ఇటువంటి క్వశ్చన్స్ మీదే నన్ను ఎక్కువగా ఫోకస్ చేసి అడిగారు. సో మీరు కూడా ఇటువంటి పాయింట్స్ మీద ఫోకస్ చేసినప్పుడు మంచిగా స్కోర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.